నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పెన్షన్ డబ్బులు తిరిగి చెల్లించాలని వృద్ధురాలికి నోటీసులు. కేటీఆర్ సంచలన ట్వీట్. రాజధాని అమరావతిలో నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. విశాఖలో వైసీపీకి బిగ్ షాక్. పోటీ నుంచి తప్పుకున్న ఎంవీవీ. కేయూలో విద్యార్థుల ఆందోళన. రిజిస్ట్రార్తో వాగ్వాదం. భాగ్యనగరంలో బోనాల సందడి షురు. మహంకాళి ఆలయం వద్ద అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ట్వీట్ చేశారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల నుండి సొమ్మును వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టింది. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారుల నుండి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన 1,72,928 రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారు. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుండి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనం. వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలి, లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారు అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు. రాజధానిలో నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయాలని ఆదేశించింది. ఏఐఎస్లు, ఎన్జీఓల సముదాయాలు, సచివాలయాల ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాల బేస్మెంట్లపై అధ్యయనం చేయనున్నారు. రాజధాని నిర్మాణాల స్థితిగతులపై శుక్రవారం సాయంత్రం మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించారు. కట్టడాల పటిష్టత నిర్ధారణ బాధ్యతలు ఐఐటి చెన్నైకి అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ సంస్థలకు ప్రభుత్వం లేఖలు రాయనుంది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తిరస్కరించారు. తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఎంవీవీ వ్యాపార పరంగా ప్రభుత్వం నుంచి తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, కేసుల విచారణల నేపథ్యంలో తాను పోటీకి దిగలేనని స్పష్టం చేసినట్లు తెలిసిందే. గతంలో వైసీపీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరి విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎంపిక కావడంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీ అయింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ సీట్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నప్పటికీ ఆర్థికంగా బలవంతుడైన ఎంవీవీ అయితే బాగుంటుందని జగన్ భావించారు. తన ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చిందని, పలు కేసులు నమోదు చేసిందని, ఈ సమయంలో తాను పోటీ చేయలేనని ఎంవీవీ సున్నితంగా తిరస్కరించారు. దీంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తోంది. హాస్టల్లోని ఓ గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటనపై కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేయూలోని రాణి రుద్రమ హాస్టల్ శనివారం రిజిస్ట్రార్ మల్లారెడ్డి పరిశీలించారు. దీంతో విద్యార్థులు ఆయన్ను అడ్డుకున్నారు. హాస్టళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కేయూ రిజిస్ట్రార్తో వాగ్వాదానికి దిగారు. శుక్రవారం కేయూ వసతి గృహంలోని ఓ గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అయింది. గోల్కొండ అమ్మవారికి బోనం ఎత్తడంతో ఉత్సవాలు మొదలయ్యాయి. అలాగే ఈ నెల 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం సికింద్రాబాద్లో పర్యటించారు. మహంకాళి ఆలయం వద్ద అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 21 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు, 22న రంగ భవిష్యవాణి జరగనుందని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 21-22 అంటే వచ్చే ఆదివారం నాడు జరిగేటువంటి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొన్ని లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి బోనాల ఉత్సవాలను జయప్రదం చేయడానికి
ఇక్కడ ఉన్నటువంటి దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, వాలంటీర్స్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహకారం తీసుకొని మరి ప్రభుత్వానికి కూడా సహకరించి ఈ పండుగ చరిత్రలో ఉన్నటువంటి పండుగ, కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనటువంటి బోనాల జాతర. ఈ బోనాల జాతరను పురస్కరించుకొని మరి 21వ తారీఖున ఉదయం 3 గంటలకు ప్రారంభమయ్యేటువంటి జాతర. మా ఆడపడుచులు అక్కచెల్లెళ్ళందరూ బోనాలు తీసుకొని మరి పవిత్రంగా బోనాలు తీసుకొని ఇక్కడికి రావడం, మరి ఆ తర్వాత తొట్టెన ఊరేగింపులు, పలారం బండ్ల ఊరేగింపులు, సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఈ కార్యక్రమం విశ్వవ్యాప్తమైంది. మరి గతంలో మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో రాష్ట్ర పండుగ అనౌన్స్ అయిన తర్వాత ఈ పండుగకు చాలా దేశవ్యాప్తంగా కూడా మరి బ్రహ్మాండంగా పేరు రావడమే కాకుండా లక్షలాది మంది ఈ యొక్క జాతరను వీక్షించే వాళ్ళు ఉంటారు. కాబట్టి రెండవది, వచ్చే లక్షలాది మంది భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శన భాగ్యం చేసుకోవడం, దీంట్లో బ్యారికేడింగ్, మరి అదేవిధంగా ఎండోన్మెంట్ కానీ, వచ్చే వాళ్లకు మంచినీళ్ళు ఫ్రీగా మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, ల్యాండ్ ఆర్డర్ కూడా మరి పటిష్టంగా ఎటువంటి మరి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఆస్కారం లేకుండా అధికారులు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేషన్ చేసుకోవడం. నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం కలిసి ఈ పండుగని జయప్రదం చేసుకోవాలి. మండే నాడు కూడా మరి రంగం కార్యక్రమం కానివ్వండి, భవిష్యవాణి, ఆ తర్వాత అబ్బారి ఊరేగింపు కూడా జరుగుతుంది. మరి మండే రాత్రితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక సేవా దృక్పథంతో ఈ సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసుకొని. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.